మ్యాంగో రైస్ చేస్తున్నానండి బ్రౌన్ రైస్తో. వాటికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ అండి, వండి సలార్ పెట్టుకోవాలి. మ్యాంగో, ఆవాలు, పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పొట్టుతో ఉన్న పప్పు అండి, కొద్దిగా అల్లం, నూనె. మామిడికాయ శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగిపెట్టిన మామిడికాయని తురుము పక్కకు పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చిన్నగా ముక్కలు కోసుకోవాలండి. అల్లం కూడా. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా ఆయిల్ అండి. నూనె అయితే నేను ఎక్కువ వేయనండి, మీరు కూడా ఎక్కువ వేయొద్దని చెప్తాను. పెట్టుకున్నాయండి. మామిడికాయ తురుమాను. పచ్చెనగపప్పుకు బదులు ముందు మినపప్పు వేయాలండి. మినపప్పు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఏగడం టైం పడుతుంది, అందుకు ఫస్ట్ ఇది వేయించాలి. శనగపప్పు అండి, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొన్ని ఆవాలు, లైట్గా జీలకర్ర, ఎక్కువ వేసే అవసరం లేదు. అల్లం అండి. ఇవన్నీ కొంచెం త్వరగా వేగించాలి. కరివేపాకు, పచ్చిమిర్చి పోయినాయండి. చేసి పెట్టుకున్న మామిడి తురుము కొద్దిగా వాటర్ పోయేంత వరకు కొంచెం ఇలాగా కలపాలండి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. కొంచెం ఉప్పుడే వేసుకోవాలండి. ఉప్పు తర్వాత అన్నంలో కలపడానికి కుదరదు, కలవదు సరిగా. కలిసిపోయి ఉంటుందండి మొత్తం. బ్రౌన్ రైస్ అండి, వండి పెట్టుకున్నాయి, చల్లార్చుకోవాలి. మంటకు సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే అన్నం జిగురుగా ఉంటుంది, ఇంకా అంటుకుపోతుంది. అందుకు సిమ్లో పెట్టుకొని కలపాలి. బ్రౌన్ రైస్తో మ్యాంగో రైస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కొంచెం మెత్తగా ఉంటుందండి ఇప్పుడు, ఎందుకంటే బ్రౌన్ రైస్ జిగురుగా ఉంటుంది. అది కొంచెం చల్లగా అయితేనే పొడిపొడిలాడుతుంటుందండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర, టేస్టీ మ్యాంగో రైస్